ఆస్పైర్. ఆలయ ఆస్పైర్లో నాకు తెలిసి ఫస్ట్ 3 BHK ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది మేమే. బాజ్పల్లిలో ఉంది ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఓనర్ వచ్చేసి నాగేంద్ర గారు అండి. నాగేంద్ర గారు ఫస్ట్ మన ఆఫీస్ రావడం జరిగింది. వచ్చి ఇమీడియట్గా 1 వీక్లోనే క్లోజ్ చేసేసుకున్నారు. సో 1 వీక్లో క్లోజ్ చేసుకునే అంత కాన్ఫిడెంట్ మేము ఏమి ఇచ్చామనేది మాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. సో సార్ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈవెంట్కి వచ్చి అందరూ వీళ్ళని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నా తరపు నుంచి కూడా మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు అందరూ మాట్లాడుతూ ప్రతి వాళ్ళు చెప్పారు ఏంటి అంటే ఆర్బిఎన్టీఆర్స్ ఎందుకు చూస్ చేసుకున్నారు ఏంటి అని. కానీ వీళ్ళలో చూసుకుంటే మెయిన్ పిల్లర్స్ ఏంటి అని అంటే వీళ్ళిద్దరు 2 పార్ట్నర్స్ అవ్వడం. ఎప్పుడు ఒకళ్ళే పార్ట్నర్ అయ్యాడు అనుకోండి తను ఏం చేసినా కరెక్ట్ అని అనిపిస్తుంది. ఇద్దరు ఉన్నారనుకోండి ఒకరికి నచ్చుద్ది ఒకరికి నచ్చదు. ఇద్దరు కలిపితేనే డెసిషన్ తీసుకుని దాంట్లో ప్లస్ అయినా మైనస్ అయినా వాళ్ళు చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మోస్ట్ ఆఫ్ నాకు తెలిసి 100 చూసుకుంటే 90% వాళ్ళ క్రెడిట్స్ రావడానికి కారణం ఏంటంటే అది టీం వర్క్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇంత కాన్ఫిడెంట్గా నాకు అనిపించిన దానికి కారణం ఏంటి అంటే వాళ్ళ డిస్ప్లే యూనిట్ చూశాను నేను. యాక్చువల్గా డిస్ప్లే యూనిట్ చూసినప్పుడు ఇంత తక్కువ ఎస్ఎఫ్టీని వాళ్ళంత మంచిగా ఎలా డిజైన్ చేశారు, ఎలా స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు, ఇవన్నీ వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్చువల్గా హౌస్ కూడా అప్పటికి మేము ఇంకా ఓకే అనుకోలేదు. చూసొచ్చిన తర్వాత అసలు తీసుకుంటే ఇంటీరియర్ ఎలా చేయించాల్సి వస్తుంది అని వీళ్ళ మోడర్న్ యూనిట్కి వచ్చి చూసుకున్న తర్వాత ఏమో అక్కడికి వచ్చి వెళ్ళడం ఏమో మాకు తెలియదు. కానీ 2 డేస్కి హౌస్ కూడా ఓకే చేసుకున్నాము. ఫైనల్లీ ఇది స్టార్ట్ చేయాల్సిన టైం వచ్చింది. అయితే వీళ్ళకన్నా ముందు ఒక 2 కొటేషన్స్ తీసుకున్నాను నేను. వాళ్ళకి వీళ్ళకి డిఫరెన్స్ ఏంటి అంటే ఒకటి ఫస్ట్ నాకు ఇచ్చింది ఒక 12 lakhs అరౌండ్ అలా ఇచ్చి 8 lakhs చేసేస్తానన్నారు. ఇంకొకరు అరౌండ్ 10.5 lakhsకి ఇచ్చి 8 lakhs చేసేస్తానన్నారు. సో ఏ డిస్కషన్ పెట్టకుండానే 2.5 lakhs నాకు వాడు మార్జిన్ ఇస్తానన్నాడంటేనే అర్థం చేసుకోవచ్చు నేను వాళ్ళు చేసే వర్క్ వాళ్ళకున్న కాన్ఫిడెన్స్. వీళ్ళు దాంట్లో ఏంటి అంటే సార్ ఎంత అని అంటే నాకు ఇంతే చేస్తాం సార్, మేము తక్కువ అయితే చేయలేము, చేసే దాంట్లో మీకు ఏమున్నా సరే మమ్మల్ని అడగండి, 100% మీకు మేము చెప్పింది చేయకపోతే వీఆర్ రెస్పాన్సిబుల్ అనే ఇది ఇచ్చారు. మా అపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ 3 BHK అండ్ మోర్ ఓవర్ ఇంటీరియర్స్ కూడా ఆల్మోస్ట్ మాదే ఫస్ట్ అయింది. అయితే చూసిన తర్వాత మా బ్యాడ్ లక్ ఏంటి అంటే అందరూ మేము ఎలా చేయించుకున్నాం అలా చేయించేసుకున్నారు కానీ ఆర్బీతో చేయించుకోవాలి. సేమ్ డిజైన్స్, మా టీవీ యూనిట్ ఎలా ఉందో అందరిది సేమ్ టీవీ యూనిట్, మా క్రాకరీ ఎలా చేయించామో అందరూ సేమ్ క్రాకరీ. బట్ ఏంటంటే ఆర్బీకి ఇలా ఎందుకు అని అంటే వాళ్ళు ఇప్పుడు మనకి మంచిగా ఉండాలి అని అనుకుంటే మనం ప్రైస్ అయితే పెట్టాలి. ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకుందాం. అంటే నేను నమ్మే చెప్తున్నా, మనకి బెస్ట్ ఆఫ్ ద ఆల్ కావాలి అనుకుంటే మనం దానికి ఎఫోర్డ్ చేయగలగాలి. సో మనం ఎఫోర్డ్ చేస్తేనే దానికి వస్తుంది. వీళ్ళిద్దరిలోనూ కూడా నాకు నచ్చేది ఏంటి అంటే టీం వర్క్. ఇద్దరు కూడా ఎప్పుడూ ఒకే మాట మీద ఉంటారు. ఇంకొకటి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాగరాజుకి నచ్చి నాగరాజు ఇది లేదు రవి ఇది బాగానే ఉంది అని చెప్పిన రవి గారు కాంప్రమైజ్ అవ్వలేదు అనుకోండి, నెక్స్ట్ రోజు మళ్ళీ ఫస్ట్ నుంచి తీసేసి మొత్తం అంతా కూడా డిజైన్ చేసి మళ్ళీ ఇస్తారు. వీళ్ళు ఉన్న వాళ్ళ టీంలో రాజేష్ కానీ లేదు అంటే నాకు పేర్లు తెలియదు కానీ టీం అయితే మాత్రం చాలా మంచి టీం వీళ్ళది. ఇంకొకటి ఏంటి అంటే కూడా మా దాంట్లో యాక్చువల్గా ఒకటి మేము అనుకున్న డోర్ మాస్టర్ బెడ్రూమ్లో చేంజ్ చేయాల్సి వచ్చిందన్నమాట. జనరల్గా ఎవరైనా అయితే ఏం కాదు సార్ ఇది ఇంతే సార్ ఈ మోడలే ఇంతే అని చెప్పేసి ఏదో ఒక మాట చెప్పేసి దాటేయచ్చు. బట్ ఏంటి అంటే వీళ్ళిద్దరిలో కూడా మాట దాటడం అనేది లేదు. వీళ్ళు అనుకున్నట్టు వచ్చే వరకు కూడా ఖచ్చితంగా దానికోసం ట్రై చేసి అలా ఇవ్వాలి, మనం ఏదైతే కస్టమర్కి చెప్పామో అదే ఇవ్వాలి అని చెప్పే మెంటాలిటీ ఉంది. కాబట్టి అది 2 సింగిల్ ప్రాజెక్ట్తో స్టార్ట్ చేసి 55 ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయగలిగారు. సో ఇలాగే ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ప్రాజెక్ట్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఇలాంటి సక్సెస్ మీట్స్ ఎన్నో పెట్టాలని యాన్యువల్ సెలబ్రేషన్స్ చేసుకోవాలని from my bottom of my heart I am wishing you all very best. థ్యాంక్ యూ సార్ నాగేంద్ర గారు, మీ వాల్యుబుల్ రివ్యూకి నేను చాలా సంతోషంగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మీరు ఏదైతే చెప్పారో అప్పటికి ఇప్పటికే మనకు వర్కర్స్ నాకు తెలిసి డబల్ అయినారు. సో ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి మనం కోరుకుందాం.